स्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थान दुर्गमध्यानभासिनी दुर्गमोहा दुर्गमदा दुर्गमार्थस्वरूपिणी दुर्गमासुरसम्बन्धी दुर्गमायुधधारिणी दुर्गमागी दुर्गमदा दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गधारिणी विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरभर्तिनि रम्यकवर्तिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखवर्षिणि हर्षरते भुवनपोषिणि शङ्करपोषिणि कल्मषपोषिणि घोषरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरभर्तिनि रम्यकवर्तिनि शैलसुते
మరి మన మావుళ్ళమ్మ తల్లి ఆవిర్భావం అందరికీ కనిపించిందండి. ఒక్కసారి మీ చప్పట్లు. అంటే గడ్డిపోక అనమాట. గడ్డిపోసలో లోపల ఉండేటువంటి ఆ లేత చిగురు ఉంటుంది, ఆ చిగురు వర్ణంలో ఉన్నట్టు కొంతమంది. అంటే చిలుక ఆకుపక్ష అంటాం మనం. చిలుక రెక్కలో కింద ఉండేటువంటి రెక్కల్లో ఆ పచ్చదనం చాలా మృదువుగా ఉంది. అలా ఉన్నట్టు కొంతమంది స్త్రీలు. అంటే ఏమిటి రంగులు ఏమిటి వీళ్ళు అసలు ఇలా ఉన్నారు? ఎక్కడైనా ఉంటారు అలాగా లోకంలో? నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఇంకా ఉంటే ఇంకేదైనా బాగుంటారు. వాళ్ళ చిరకాకు పచ్చగానే ఉంటారు లోకంలో మనుషులు ఎవరు ఉంటారు కదా. కానీ అమ్మవారు ఉంది అక్కడ అలాగా, అది వర్ణించారు అలాగా. అందుకని సుఖప్రియాయై నమః అంటారు. శారదాదేవిని వర్ణిస్తూ ఉంటాడు. రాజశ్యామల్ని ఎలా ఉంటుంది ఆవిడ అంటే చిలుకలాగా ఉంటుంది. చిలుక ఎలా ఉంటుంది? ఎంత సుందరంగా ఉంటుంది. చిలుక కూడా అందమైన పక్షి కదా. హంస తెల్లగా ఉంటే చిలుక పచ్చగా ఉంటుంది. ఇది గొప్పదే, అది గొప్పదే. కావండి హంస ధ్వని మనం ఎవరో వెళ్ళలేదు. చిలక మాట మనం వింటూ ఉంటాం, చిలుక కూతలు మనం విన్నాం. హంస ఎలా కూస్తుంది చెప్పండి? ఎవరు చెప్పలేదు. హంస చూడలేదుగా. అని రామాయణంలో ఒక చోట రాముడు మాట్లాడుతూ ఉంటే, ఏమండి రాముడు మాట్లాడితే ఎలా ఉంది అంటే హంసధ్వని మాదిరి ఉన్నది అన్నారు. హంస మాట్లాడినట్టు ఉంటుంది రాముడు మాట్లాడు అంటే అంత మృదువుగా మాట్లాడేవాడు, అంత అందంగా అద్భుతంగా మాట్లాడు. రాముడు ఎవరు? లలితా స్వరూపమే, ఎవరో కాదు. కాబట్టి అమ్మవారి వేరు, లలితా స్వరూపం వేరు కాదు. రాముడే లలితా స్వరూపంగా వస్తాడు, శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ విధంగా వర్ణించారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా సతమతం అవుతూ ఉంటే అప్పుడు అమ్మవారు నిజంగా వస్తుంది, మధ్యలో ఉంది. ఎంతమంది మధ్యలో కూడా అమ్మవారు ఆవిడ ఒక్కసారి ఇలా దగ్గరకు వచ్చింది. వస్తే వీళ్ళందరూ చూస్తున్నారు, హంసలన్నీ చూస్తున్నాయి. చూస్తుంటే ఆవిడ నడిచి అలా వెళుతోంది.
పృథ్వీని అడిగారు, ఇది అమ్మవారి ఏదో వెళ్తున్నారు కదా చూడండి అన్న. అంటే వాడు చూసి ఇవన్నీ కూడా సిగ్గుపడ్డాయిట. ఏదో మనమే గొప్పగా నడుస్తున్నాం అనుకున్నాం లోకంలో. హంస నడుస్తుంది కదా, ఇలా ఊగుతూ నడుస్తుంది. అది చూసి వర్ణిస్తూ ఉంటారు కొంతమందిని. అమ్మవారు కూడా అలాగే వర్ణించారు కదా, మేమే గొప్పగా నడుస్తున్నాం అనుకున్నాం. చాలా సిగ్గుపడ్డాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం అట్లా అమ్మవారిని చూసి నేర్చుకోవాలి, నడకలా నడవాలో అని ఇవన్నీ కూడా అనుకున్నాయి అంటారు చోట వర్ణిస్తూ. అట్లాంటి అమ్మవారు ఇవాళ దివ్యాంబరధరా సౌమ్య సర్వలక్షణ సంయుత శంఖ చక్ర గదా పద్మధర సింహే స్థిత శివ. అమ్మవారు చతుర్భుజగా ఉంటుంది. ఇవాళ చూసిందా? చతుర్భుజే చంద్రకళావతంసే కుజోన్నతే కుంకుమరహగశోణి పుండ్రేక్షు భాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటాడు కాళిదాస మహానుభావుడు. ఎప్పటివాడు అద్భుతంగా వర్ణించాడు శ్యామలా దండకంలో అమ్మవారిలా ఉంటుంది అని. అట్లాగే ధ్యానం చేయాలంటాడు. ఇక్కడ ఎలా ఉంటుంది? దివ్యాంబరధర మంచ महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु